హలో ఎవ్రీవన్, నేను మీ లతికాని. వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ వీడియో వచ్చేసి ఆవకాయ. సో అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి అమ్మ చేసిందనమాట. చెల్లి అయితే నాకు వీడియో తీసి పంపించింది. సో కొంచెం అలా ఇలా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోండి. అమ్మ అయితే అన్నీ అందదు కొద్దీ ఆ విధంగా ఆవకాయ పచ్చడి అయితే పెడుతుంది. సో మామిడికాయ పచ్చడి అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తూ ఉంటారు. సో అమ్మ ఏ విధానంలో చేసిందో మీరే చూద్దురు రండి. సో ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని ఇందులో అయితే ధనియాలు వేసింది. సో పావు కేజీ కన్నా ఎక్కువగానే ఉన్నాయి, అర్ధ కిలోకి తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ధనియాలు వచ్చేసి ఇక్కడ నువ్వులు కూడా తీసుకుందనమాట. సో నువ్వులు వచ్చేసి 150 గ్రామ్స్ వరకు అయితే తీసుకుంది నువ్వులు వచ్చేసి. అలాగే ఇక్కడ మెంతులు తీసుకుందనమాట. మెంతులు వచ్చేసి 50 గ్రామ్స్ వరకు అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. అలాగే జీలకర్ర వచ్చేసి ఒక 50 to 60 గ్రామ్స్ వరకు అయితే తీసేసుకొని ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసుకొని వేయించుకొని ఇవన్నీ కూడా చల్లారబట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత పొడిలన్నీ పెట్టేసుకోవాలన్నమాట. సో పొడిలు కొట్టేసుకొని మంచిగా ఆవకారం పెట్టేస్తుంది అమ్మ అయితే. సో అమ్మ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒకటే ప్రాసెస్లో చేస్తుందనమాట. ఇదే ప్రాసెస్ మా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకటే ప్రాసెస్ అనమాట. ఎప్పుడు ఇలానే చేస్తుంది. సో ఆ మిశ్రమాలన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. ఒక ఆయిల్ ప్యాకెట్ మొత్తం పడుతుంది. ఒక ఆయిల్ ప్యాకెట్ మొత్తం పోసేసుకొని, అంటే 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ అనమాట. వేరుశనగ నూనెనే వాడుతుంది అమ్మ వీటికైతే. ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే తాలింపు గింజలు, నువ్వులు, ధనియాలు అయితే కచ్చపచ్చగా చేసుకొని వేస్తుంది అమ్మ అయితే. సో కొన్ని మెంతులు కూడా వేయాలి, టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు వేయడం వలన. సో కొంచెం ఇవన్నీ చిటపటమన్న వరకు వేగిన తర్వాత కిందికి దించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను వేయాలి, 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసి. సో ఇప్పుడు మనం అన్ని పొడులు కొలుచుకున్నాం కదా, అది చిట్టాల అంటారండి. మా అమ్మ చిన్నప్పటి నుండి సేమ్ ప్రాసెస్ అనమాట. చిట్టాలతో కొలుస్తూ ఉంటుంది. ఈ పొడులన్నీ మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ పొడులన్నీ మనం ఆ చిట్టాలతో కొలుసుకున్న తర్వాత ఎంత క్వాంటిటీ వస్తుందో అంత ఉప్పు కారాలు యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో అవన్నీ కొలుచుకుంటే ఒక చిట్టాలు వచ్చింది కాబట్టి ఒక చిట్టాల కారం వేసేసింది. మీరు ఏమంటారో కామెంట్లో చెప్పండి. మేమైతే చిట్టాలనే అంటాము. సో కొంతమంది గ్లాస్తో బౌల్తో కొలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఉప్పు వేసుకున్నాం కదా, సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసుకొని అంతా కూడా కలిపేసుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్దను వేసేసుకోవాలి. ఒక గుప్పెడంతా వేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ బాగుంటుంది. ఇది తొందరగా అంటే తొందరగా మెత్తబడకుండా ఉంటుంది. ఎప్పుడైనా అమ్మ ఇలానే చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే వెల్లుల్లి రెబ్బలే. చాలా బాగుంటుంది టేస్ట్ వెల్లుల్లి రెబ్బలు కదా. ఆవకాయ పచ్చడి తిన్న కొద్దీ ఎంత కమ్మగుంటుందో ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా అలానే అన్నమాట. సో ఇప్పుడు మనం తాలింపు కోసం పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో ఆయిల్తో సహా ఇందులో వేసేసి బాగా కలిపేసి మనం ముక్కలుగా కొట్టించుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకొని అడుగు భాగం నుండి బాగా కలిపేసుకోవాలండి. సో మా అమ్మ నాకు ఎప్పుడు పంపిస్తుందో ఏమో ఆవకాయ, ఇది చూస్తే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. సో మంచిగా కలిపేసుకొని ఈ బకెట్కి మొత్తం వెల్లిపాయ ముద్ద ఉంటుంది కదా, ఆ వెల్లిపాయ ముద్ద మొత్తం పేస్ట్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ఆవకాయ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, అంటే తొందరగా ముక్క అనేది మెత్తబడకుండా చేస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. సో అమ్మ అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తుంది. నేను కొన్ని వీడియోస్లో చూసానండి, వాటర్ వేయకుండా అచ్చం ఆయిల్లోనే ఆవకాయ పెడతా ఉంటారు. కానీ అమ్మ ఎప్పుడు కూడా ఇలానే చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఆవకాయలో జీడులు కూడా వేస్తుంది. మీకు జీడి అంటే తెలుసా? ఆ జీడి కూడా కొట్టిస్తుంది ఆవకాయ ఆ ముక్కలు కొట్టించేటప్పుడు. సో మొత్తానికి 3 days తర్వాత చూడండి ఎంతో చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. నాకైతే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తింటానో అనిపిస్తుంది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.